ఇలానే చేసుకోవాలని ఏముంది చెప్పండి, మన ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. అందుకే నేనైతే నా కోసం నేను ఒక ఈజీ ప్రాసెస్ అయితే వెతుక్కున్నాను. ఇంకా ఈ రోజు అయితే అది మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ బాగుండదు అనుకోకండి, తొందర అయిపోతుంది కదా మళ్ళీ బాగుండదేమో అని అస్సలు అనుకోవద్దు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇది ఎలా చేసుకోవాలి ఈ రోజు అయితే మీకు క్లియర్ గా చెప్తాను. ఇంకా ఫస్ట్ అయితే మటన్ ని మంచిగా 2 సార్లు అయితే వాష్ చేసుకోండి. ఇంకా ఇలా వంట అయ్యే లోపు 10 సార్లు అయినా చేతులు కడుక్కుంటానేమో నేను. ఎలవాటు ఎంత మందికి ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే నేను దీన్ని మ్యారినేషన్ అలా ఏం చేయలేదన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే డైరెక్ట్ కర్రీ వండేసుకోవడమే. ఇంకా కర్రీ అయితే నార్మల్ గా మీరు ఎలా వండుకుంటారో అలా వండేసుకోండి. నేను చెప్పినట్టే వండాలని ఏం లేదు. ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఓల్ గరం మసాలా వేసి అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అయితే మటన్ వేసుకోవాలి. మటన్ అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై చేయండి. అలా అయితే మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఈ లోపు అయితే మనము బ్రౌన్ ఆనియన్స్ అయితే వేయించి పక్కన పెట్టుకుందాము. నాకైతే ఒకప్పుడు బిర్యానీ చెయ్యాలంటే అసలు చాలా భయం వేసేది. అసలు నేను దాని జోలికే పోయేదాన్ని కాదు. గంటలు గంటలు ప్రాసెస్ అంటే నాతో అస్సలు అవ్వదు. ఇంకా ఎవరైనా చేస్తేనే తినేదాన్ని. మా ఇంట్లో చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఈ మధ్యలోనే నేను నేర్చుకున్నాను. ఇలా నా కోసం ఒక ఈజీ ప్రాసెస్ అయితే వెతుక్కున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత అయితే మటన్ లో అయితే ఇలా మనం కారం పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసి మళ్ళీ కాసేపు అయితే మంచి ఫ్రై అవనివ్వాలి. ఇంకా తర్వాత మనం వాటర్ పెట్టుకొని రైస్ కి అయితే ప్రిపరేషన్స్ చేసుకుందాము. ఇంకా వాటర్ లో అయితే ఓల్ గరం మసాలా, అలాగే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా వాటిని అయితే మరగనివ్వాలన్నమాట. ఇంకా అందులో అయితే అవి మరిగిన తర్వాత మనము ఒక 1/2 అవర్ బిఫోర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని అయితే వేసుకోవాలి. ఇంకా ఇవి మరిగేటప్పుడే మీరు కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకోండి. ఒకసారి టేస్ట్ చూసుకుంటే మీకు సాల్టీగా అనిపిస్తే కరెక్ట్ గా ఉన్నట్టు, ఇంకా లేకపోతే మళ్ళీ మనం ఎక్కడ కలపలేం కదా. ఇప్పుడైతే మీకు ఇది కంపల్సరిగా చేసుకోవాల్సిన విషయం అన్నమాట. మనకైతే ఈ మటన్ లో గ్రేవీ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా ఒక గ్లాస్ లో తీసి పక్కన పెట్టుకోండి. దీన్ని ఏం చేయాలో నెక్స్ట్ చెప్తాను నేను. ఇక్కడైతే కొంచెం పెరుగు కూడా వేసుకొని అది కొంచెం మంచిగా కలిసేంత వరకు కొంచెం వేడి చేసుకోండి. ఆ తర్వాత అయితే మళ్ళీ కొంచెం ధనియాల పొడి వేసి పైనుంచి ఆనియన్స్, అలాగే కొంచెం నెయ్యి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని ఇంకా పైనుంచి అయితే రైస్ వేసేసుకోవడమే. రైస్ అయితే ఒక 70-75% అయితే కుక్ చేసుకోండి, అంతే సరిపోతుంది. ఇంకా దానిపై నుంచి అయితే ఇంకా లేయర్స్ లాగా మీరు రైస్ అయితే మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఇంకా పైనుంచి అయితే ఆనియన్స్, మళ్ళీ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి ఇంకా లాస్ట్ లో అయితే మనం ఫస్ట్ తీసి పెట్టుకున్నాం కదా ఇంకా గ్రేవీ, ఆ గ్రేవీని అయితే మంచిగా స్ప్రెడ్ చేసి పోయాలన్నమాట. ఇంకా ఇక్కడైతే ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇంకా ఇలా సూప్ ఇదంతా వేసిన తర్వాత మంచిగా మూత పెట్టేసేయండి. ఒకవేళ గిన్నె పల్చగా ఉందనుకుంటే కింద పెనం పెట్టండి, లేకపోతే ఇలా పెట్టినా సరిపోతుంది. ఇంకా ఒక 15-20 మినిట్స్ అయితే సిమ్ లో పెట్టి వదిలేయండి. మనకైతే వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అస్సలు మామూలుగా లేదు, నిజంగా చెప్తున్నాను. మీరు డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే ఈ రెసిపీ. ఇక్కడైతే నేను ఇందులోకి రైతా చేస్తున్నాను. ఇంకా రైతా మీ అందరికీ వచ్చిందే కదా. నేనైతే ఈ రైతా చేసినప్పుడు ఖచ్చితంగా నేనైతే జీలకర్ర పొడి వేస్తాను. మీరు కూడా ఒకసారి జీలకర్ర పొడి వేసుకొని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా మధ్య మధ్యలో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. అవి కింద పోవడం, ఇది కింద పోవడము. ఏం చేస్తాను చెప్పండి, వీడియో కష్టాలు. ప్లీజ్ అబ్బా కొంచెం ఈ వీడియో చూసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి తీయడం అవుతుంది, లాంగ్ వీడియో వ్యూస్ రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఇలా ముచ్చట్లో పడి మన బిర్యానీ గురించి మర్చిపోయాము. ఇంకా ఇక్కడైతే మన వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉందో చూసారా, ఎంత కలర్ఫుల్ గా ఉంది. పీస్ కూడా చాలా మెత్తగా ఉడికిందనమాట. చాలా చాలా బాగుంది. డెఫినెట్ గా మీరు ట్రై చేయాల్సిందే. చేసిన తర్వాత కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇక్కడైతే మా ఆయన్ని ఎలా ఉందో చెప్పమంటే తినకముందే బాగుంది బాగుంది అంటున్నాడు. ఎందుకంటే బాగుందని చెప్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా కదా నేను. అదన్నమాట ఆయన బాధ ఏంటో అసలు. ఇంకా ఇక్కడైతే మొత్తానికి మా ఆయన అయితే నచ్చింది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నాకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా బిర్యానీ ఉందంటే మనకైతే పండగ. ఇంకా ఇంకా మీకైతే వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ కూడా మర్చిపోద్దు. అలాగే ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మాత్రం వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ కూడా మర్చిపోద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.